Taste the Daily. నమస్తే నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్క రోజులోనే కురిస్తే, ఒక్క గంటలోనే ఒక్కసారిగా నదులు ఉప్పొంగితే, వాగులు ఊర్ల మీదకొస్తాయి. ఇంత విలయం జరుగుతున్నా ముందస్తు అంచనాలు మాత్రం ఉండటం లేదా? జిల్లాల వారీగా వర్షపాతం హెచ్చరికల జారీలో వాతావరణ శాఖ ఇంకా తడబడుతోందా? అంచనాలు పక్కన పెడితే విపత్తు నిర్వహణ ఇంత ఘోరంగా ఉందా? ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా ఎన్ని అనుభవాలున్నా విపత్తు నిర్వహణ అనుకున్నంత బాగా సాగడం లేదా? సహాయక చర్యల్లోనూ వేగం లేకపోవడం జనం కొంప ముంచేస్తోంది. అసలు ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎక్కడ తప్పు జరుగుతోంది? వాతావరణ శాఖ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదా? బెజవాడలో బుడమేరు పొంగింది, ఖమ్మాన్ని మున్నేరు ముంచేసింది. గుంటూరులోనూ వరద కష్టాలు తప్పడం లేదు. విపరీతంగా కురుస్తున్న వర్షంతో అనూహ్య వరదలొచ్చేస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా వస్తున్న ఉత్పాతాలు ఆస్తి ప్రాణ నష్టాలకు దారితీస్తున్నాయి. దీనికి తోడు ముందస్తు అంచనాల్లో వైఫల్యం, విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యం కొంప ముంచేస్తోంది. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు 2 రాష్ట్రాల మధ్య రాకపోకల్ని నిలిపేశాయి. విజయవాడ, గుంటూరులో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఖమ్మంలో కాలనీలు నీట మునిగాయి. ఏకంగా జాతీయ రహదారులే చెరువుల్ని తలపించాయి. రైలు పట్టాలు నీళ్లపై తేలియాడాయి. ఈ స్థాయి ప్రకృతి విపత్తును ఎవ్వరూ ఊహించలేకపోవటం పెద్ద నష్టం చేసింది. అలాగని వాతావరణ శాఖ అసలు అంచనాలే వేయలేదని ఎవరూ అనటం లేదు. ఏదో రెగ్యులర్ హెచ్చరికలే ఇచ్చారు కానీ ఇలా జల విలయం జరిగిన స్థాయిలో అయితే అంచనాలు లేవనేది వాస్తవం. ఇక్కడేం జపాన్ మాదిరిగా సముద్రంలో సునామీ రాలేదు. కనీసం నదులు కూడా ఉప్పొంగి ఊళ్ల మీద పడలేదు. 2 వాగులు సృష్టించిన విధ్వంసం ఊహకు అందటం లేదు. అసలు ఓ చిన్న స్థాయి వాగు కూడా ఈ స్థాయిలో విలయం సృష్టిస్తుందని అంచనా వేయలేకపోవటమే కొంపముంచింది. ఈ వాగులు ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టుకురాలేదు. విజయవాడలో బుడమేరు కాని, ఖమ్మంలో మున్నేరు కాని ప్రభుత్వాలకు, స్థానికులకు సుపరిచితమే. కానీ గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం పడేసరికి జలప్రళయం సంభవించిందని కవర్ చేస్తున్నారు కానీ అసలు వైఫల్యాల్ని గుర్తించటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అంచనాలు కొత్త పుంతలు తొక్కుతుంటే మన వెదర్ రిపోర్ట్ ఎందుకింత పేలవంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అంశం. కొన్ని ప్రొజెక్షన్స్లో రకరకాల డెఫిషియన్సీస్ కనపడుతున్నాయి. మొట్టమొదటిగా భారీ వర్షాలని అంచనా వేయగలమా అంటే, ఖచ్చితంగా భారీ వర్షాన్ని అంచనా వేయాలి అంటే క్లౌడ్ యొక్క మొబిలిటీ, క్లౌడ్ యొక్క ఓరియంటేషను, క్లౌడ్ యొక్క డెన్సిటీ, క్లౌడ్ యొక్క అగ్లామరేషన్ని స్టడీ చేసే ఒక మ్యాపింగ్ ప్యాటర్న్ ఉండాలి. అది మన దేశంలో చాలా తక్కువ ప్రదేశాలు జరుగుతుంది. కేవలం వాతావరణ శాఖ అంచనాల కోసమే కొన్ని ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ పరంగా కేటాయించే బడ్జెట్ కూడా పెరిగింది. అధునాతన సాంకేతికత అందుబాటులో ఉంది. అయినా సరే ముందస్తు అంచనాలలో స్పష్టత ఉండటం లేదు. ఏదో జనరల్గా అంచనా చెప్పేయటమే కానీ కనీసం జిల్లాల వారీగా కూడా అలర్ట్ ఇవ్వటంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు 2 రాష్ట్రాలలో కురిసిన వర్షాలలో మహబూబాబాద్ జిల్లా ఇనిగుర్తిలో 45.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది ఏడాదిలో కురవాల్సిన వర్షం. ఇంత వాన ఒక్కరోజే కురిసేసరికి రోడ్డేదో వరదేదో అర్థం కాని దుస్థితి వచ్చింది. ఇంతటి జలవిలయాన్ని సులభంగా అంచనా వేయాలి. కానీ వాతావరణ శాఖ ఇక్కడ కూడా తడబడింది. ఇలా కుండపోత వానలు కురిసినా ముందస్తు అంచనాలు వేయలేకపోవటం దారుణమని సామాన్యులు మొత్తుకుంటున్నారు. కొద్ది గంటల్లోనే 20 నుంచి 40 సెంటీమీటర్ల వర్షం కురిసినా ఈ స్థాయిలో పడుతుందని వాతావరణ శాఖ ముందుగా ఆయా ప్రాంతాలకు హెచ్చరికలు ఇవ్వలేదు. శనివారం రాత్రి 10 గంటలకు ఈ శాఖ జారీ చేసిన ప్రకటనలో మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరిక ఇవ్వలేదు. ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేస్తేనే 20 సెంటీమీటర్లకు పైగా కుంభవృష్టి పడుతుందని అర్థం. శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 8:30 వరకు 24 గంటల్లో అత్యధికంగా 34 నుంచి 52 సెంటీమీటర్ల వర్షం కురిసిన మొదటి 10 ప్రాంతాలలో మహబూబాబాద్ జిల్లావే ఏకంగా 7 ఉన్నాయి. దీన్ని బట్టి జిల్లా స్థాయిలో వాతావరణ అంచనాలను వేయటంలో ఈ శాఖ విఫలమవుతున్నట్టు అర్థమవుతోంది. అలాగే వరంగల్, జనగామ తదితర జిల్లాలలో సైతం కుంభవృష్టి కురుస్తుందని ముందుగా చెప్పలేకపోయింది. మేఘాలకు చిల్లులు పడినట్టుగా 1 గంట వ్యవధిలోనే ఏదైనా ఒక ప్రాంతంలో 10 సెంటీమీటర్ల వర్షం కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారు. పలు జిల్లాల్లో శనివారం రాత్రి ఇలా కొద్ది గంటల వ్యవధిలోనే 10 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం పడటంతో వరదలు వచ్చాయి. ఆదివారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా సర్వాపూర్లో, సిద్దిపేట జిల్లా మీర్దొడ్డిలో 15.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
ఆదివారం పగలంతా ఈ రెండింటితో పాటు ఇంకా మెదక్, నిజామాబాద్, వరంగల్, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. చెరువులు, కుంటలు నిండుతాయి, జలాశయాలు కళకళ్లాడతాయి, పంటలు పండుతాయి. కానీ హఠాత్తుగా ఏదో దొంగ దెబ్బ తీసినట్టు, కుండతో ఒలకబోసినట్టు వర్షం కుమ్మరిస్తే, అది ఏదో కొద్ది ప్రాంతాల్లోనే ఉన్నట్టుండి కొద్దిసేపే తీవ్రవాన కురిస్తే, హఠాత్తుగా వరదలు ముంచుకొస్తాయి. పర్వత ప్రాంతాలలో కొండ చర్యలు, మట్టి దెబ్బలు విరిగిపడతాయి. వరద కాస్త బురద ప్రవాహంగా మారుతుంది. తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం కలిగిస్తుంది. కొద్ది భాగంలో కొద్దిసేపట్లోనే ఉధృతంగా భారీగా వర్షం కురవటాన్ని కుంభవృష్టి అంటారు. ఇదేమీ కొత్త కాదు. వీటికి మూలంగా జరుగుతున్న ప్రాణ ఆస్తి నష్టాలకు కొదవలేదు. వాతావరణ మార్పుతో ఇవి రోజురోజుకి ఎక్కువవుతూ వస్తున్నాయి. సాధారణంగా మెరుపులు, ఉరుములతో విరుచుకుపడే క్యుములోనింబస్ మేఘాలతో కుంభవృష్టి కురుస్తుంది. కానీ కుంభవృష్టి అంచనాలలో మన వాతావరణ శాఖ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. విపత్తుల విషయంలో 2 దశలు ఉంటాయి. మొదటి దశలో ముందస్తు అంచనా కీలకం. ఏ కారణంతో అయినా సరైన అంచనాలు వేయలేకపోయినా, కనీసం విపత్తు నిర్వహణ అయినా సరిగ్గా ఉంటే నష్టాన్ని భారీగా తగ్గించొచ్చు. కానీ దేశంలో అంచనాలు, విపత్తు నిర్వహణ 2 దశల్లోనూ వైఫల్యమే కనిపిస్తోంది. విపత్తు నిర్వహణలో సంసిద్ధత అనేది చాలా కీలకం. ఇందులో ప్రభుత్వాలు, వ్యక్తులు విపత్తు పరిస్థితులకు సత్వరమే స్పందించడానికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. ముందస్తుగా తగిన ప్రణాళికలు వేయటం, చట్టబద్ధమైన సంస్థల ఏర్పాటు, తగిన హెచ్చరిక వ్యవస్థలు సిద్ధం చేయటం, వాటి నిర్వహణ, వ్యక్తులకు శిక్షణ వంటివన్నీ ఉంటాయి. విపత్తు సంభవించినప్పుడు విధ్వంసాన్ని తగ్గించడానికి ముందుగానే తీసుకునే చర్యలన్నీ సంసిద్ధతలో భాగమే. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా నిర్వాసితులైన వారికి సహాయక చర్యలు అందటంలో ఆలస్యం జరుగుతోంది. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో సరైన రవాణా సౌకర్యాల్లేని చోటైతే సహాయక చర్యలు వేగంగా చేయటం కుదరకపోవచ్చు. కానీ విజయవాడ, గుంటూరు, ఖమ్మం, ఏలూరు లాంటి ప్రాంతాలలో కూడా సహాయక చర్యలు జరగాల్సినంత వేగంగా జరగకపోవటం ఖచ్చితంగా యంత్రాంగం వైఫల్యం కిందకే వస్తుంది. పైగా ఇక్కడ ఎప్పుడూ ఈ స్థాయిలో వరదలు రాలేదని సాకులు చెప్పటం మరింత నిర్లక్ష్యం. ప్రకృతి విపత్తులు ఎక్కడొచ్చినా సిద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడ వరదొస్తే అక్కడ వస్తే మేమేం చేయలేం అని చేతులెత్తేసినట్టుగా స్పందించటం మానవత్వానికే మాయని మచ్చ. కానీ ఆ మాత్రం స్పృహ మన యంత్రాంగంలో కొరవడింది. అందుకే ఎప్పుడు వరదలొచ్చినా, ఎక్కడ వచ్చినా సామాన్యులకు కష్టాలు తప్పటం లేదు. ఒకవైపు నిర్వాసితులు సర్వం కోల్పోయి జీవచ్ఛవాల్లా ఉంటే, మరోవైపు అధికారులు వచ్చి సాంకేతిక కారణాలు, గత చరిత్రను చెబుతూ తమ తప్పేం లేదని తప్పించుకునే ప్రయత్నం చేయటం ఘోరం. విపత్తు ఎదుర్కొన్న వారిని మొదట వీలైనంత త్వరగా సాధారణ స్థాయికి తేవాలి. అంతేకాని అసలు పని వదిలేసి తమ తప్పు లేదని నివేదికల తయారీలో అధికారులు బిజీగా ఉంటున్నారు. దీంతో సహాయక చర్యలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఎన్ని విపత్తులొస్తున్నా, ఎన్ని అనుభవాలు ఉన్నా కనీసం సత్వర స్పందన విషయంలో కూడా మార్పు లేకపోవటం నిలువెత్తు నిర్లక్ష్యమే. విపత్తు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతానికి పొరుగున ఉన్నవారు లేదా కమ్యూనిటీ ప్రజలే తక్షణం ప్రతిస్పందిస్తారు. స్థానిక అధికారులు, ప్రభుత్వ సంస్థల నుంచి ఏ సహకారం అందకముందే ఇలాంటి ప్రతిస్పందనలు కనిపిస్తాయి. 2004 డిసెంబర్ 26న సునామీ తాకిడితో తమిళనాడులో సామియార్ పెట్టాయ్ గ్రామానికంటే దాని చుట్టూ ఉన్న గ్రామాలలో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. సామియార్ పెట్టాయ్ గ్రామస్తులకు ప్రథమ చికిత్స, శోధన, రక్షణ చర్యలు, తొలి హెచ్చరిక వంటి వాటిలో ముందుగానే శిక్షణ ఇచ్చి ఉండటంతో ప్రాణనష్టం స్థాయి తగ్గింది. ఎలాంటి విపత్తును ఎదుర్కొనేందుకైనా కమ్యూనిటీయే కీలకం. ఏదైనా విపత్తు జరిగినప్పుడు తక్షణమే స్పందించి కార్యాచరణలోకి దిగేది అక్కడి కమ్యూనిటీయే. ఒక ప్రాంతంలో విపత్తు జరిగినప్పుడు దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించేది ఆ ప్రాంత నివాసితులే. అందువల్ల విపత్తుకు సంబంధించి అత్యంత నమ్మకమైన సమాచారాన్ని ఆ కమ్యూనిటీయే అందిస్తుంది. కొన్ని ప్రాంతాలలో విపత్తులు పునరావృతమవుతూ ఉంటాయి. అలాంటి చోట స్థానిక ప్రజలు సంప్రదాయబద్ధమైన యంత్రాంగాలను ముందుగానే కలిగి ఉంటారు. వరదలు వచ్చే ప్రదేశాలలో ఇళ్లకు దగ్గరగా గట్లు వేసుకుని నీళ్లు రాకుండా చేసుకునే ఏర్పాట్ల వంటివి ఉంటాయి. విపత్తుల సమయంలో స్థానికులకు బయట నుంచి సహకారం అందేలోపు స్వయంగా వారిలో వారే సహాయం చేసుకుంటారు. 2001 జనవరి 26న గుజరాత్లో సంభవించిన కచ్ భూకంపంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొనటానికి కవాతు చేస్తున్న 300 మంది విద్యార్థులపై ఇరువైపులా ఉన్న భవనాలు కూలటంతో చనిపోయారు. అందువల్ల పాఠశాల విపత్తు నిర్వహణ ప్రణాళిక సైతం సిద్ధంగా ఉంటే విలువైన ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉండేది. అలాగని మన దేశంలో విపత్తు నిర్వహణ కోసం యంత్రాంగం లేదని, అసలు చర్యలు తీసుకోలేదని అనుకోవటానికి లేదు. అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ ఏవీ ఉండవు. కీలకమైన విపత్తు నిర్వహణ విషయంలోనూ యంత్రాంగం పనితీరు ఇలాగే ఉంటుంది. దీనికి తోడు నిపుణులైన సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారుతోంది. 1937లో బీహార్, నేపాల్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. ఆ తర్వాత బ్రిటిష్ హయాంలోనే విపత్తు నిర్వహణపై వ్యవస్థీకృత నిర్మాణం ప్రారంభమైంది.
దీనికోసం ఒక శాఖను ఏర్పాటు చేసి సెంట్రల్ రిలీఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వ్యవస్థ విపత్తు సంభవించిన ప్రదేశంలో ఉపశమన సామాగ్రిని అందించటం, డబ్బు, వస్త్రాలు, మందుల పంపిణీ వంటి పరిమిత విధులు నిర్వర్తించేది. స్వాతంత్రానంతరం కూడా విపత్తు నిర్వహణ ప్రధాన ఉపశమన అధికారి ఆధ్వర్యంలోనే చాలా కాలం కొనసాగింది. 1990లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా 1990-2000ను ప్రకటించింది. ఆ వెంటనే మన దేశంలో శాశ్వతమైన సంస్థాగత విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ భూకంపం, ఉత్తరాఖండ్లోని మాల్పా భూపాతం, ఒడిశాలోని సూపర్ సైక్లోన్ వంటి వరుస విపత్తుల తరుణంలో 1999 అక్టోబర్లో విపత్తులపై అత్యున్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేశారు. 10వ పంచవర్ష ప్రణాళికలో విపత్తు నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధి పథకాలలో విపత్తు నిర్వహణ, తీవ్రతను తగ్గించే పథకాలను కూడా కలిపినప్పుడే దీర్ఘకాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ ప్రణాళికలో పేర్కొన్నారు. 2002 ఫిబ్రవరి 2న విపత్తు నిర్వహణ విభాగాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి హోం మంత్రిత్వ శాఖలోని ఒక సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ కొనసాగుతోంది. ప్రస్తుతం విపత్తు నిర్వహణ సంస్థాగత నిర్మాణం కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు బహుళ భాగస్వామ్య వ్యవస్థగా పనిచేస్తోంది. ఇందులో పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖల పాలనా సంస్థలు పాలుపంచుకుంటాయి. ఈ విధంగా దేశంలో విపత్తు నిర్వహణ ఏదైనా సంఘటన జరిగినప్పుడే ప్రతిస్పందించే స్థాయి నుంచి విపత్తుకు ముందే దానికి దారితీసే కారణాలు అన్వేషించి వాటిని నివారించే వ్యవస్థాగత స్థాయికి అభివృద్ధి చెందింది. అంటే ఏకప్రావీణ్య పరిధి నుంచి బహుముఖ సామర్థ్య స్థాయికి చేరింది. కానీ పనితీరు మాత్రం ఆశించినట్టుగా లేదు. ఎక్కడికక్కడ విపత్తు నిర్వహణలో వైఫల్యాలే కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా చివరకు మానవ తప్పిదాలే కారణమని తేలుతున్నాయి. దీనికి తోడు విపత్తు నిర్వహణ వైఫల్యాలతో మరికొన్ని ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కనీసం ఒకసారి చేసిన తప్పులు మరోసారి చెయ్యకూడదు అనే కామన్ సెన్స్ కూడా లేకుండా పోతోంది. పదే పదే అవే తప్పులు రిపీట్ అవుతున్నాయి. జనం ప్రాణాలకు లెక్కలేదనే పోకడ కనిపిస్తోంది. రుతుపవనాల ప్రభావం తీవ్రమవుతున్న కొద్దీ భారీ వర్షాలు, వరదలు అనేక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. కానీ ముందస్తు అంచనాల్లో వైఫల్యం వెక్కిరిస్తోంది. కనీసం విపత్తు నిర్వహణ కూడా సమర్థంగా లేదు. సహాయక చర్యల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ ఏడాది మొదట అసోంలో మొదలైన ప్రకృతి బీభత్సం ఆ తర్వాత అనేక రాష్ట్రాలను కుదిపేస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలతో సహా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి పలు రాష్ట్రాలలో జలవిలయం సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. అమర్నాథ్లో జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లిన వందలాది యాత్రికుల్లో సుమారు 40 మంది మొదట సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతు కాగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. క్లౌడ్ బర్స్ట్ కారణంగా మేఘాలు గర్జించాయి. ఎవరూ ఊహించనట్టుగా ఒక్కసారిగా కుండపోత వర్షం, ఈదురుగాలులతో యాత్రికులు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. చివరకు వారిని రక్షించడానికి రంగంలోకి దిగిన రెస్క్యూ టీంలో కూడా కొంతమంది జవాన్లు గల్లంతయ్యారు. ఎన్ని వాతావరణ కేంద్రాలు, తుపాను హెచ్చరిక సెంటర్లు ఉండి కూడా ప్రాణాలను, ఆస్తులను కాపాడలేకపోతున్నాయి. వరదలు, తుపానులు సంభవిస్తే ఈ నష్టాలను నివారించటానికి అత్యంత ఆధునిక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మనకు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రజలకు ముందుగా సమాచారం ఇవ్వలేని, లోపభూయిష్టమైన సరైన సైంటిఫిక్ డేటా అంటూ లేని వ్యవస్థలు మన లోపాలను చెప్పకనే చెబుతున్నాయి. లోకలైజ్డ్ యాక్షన్ ప్లాన్ అంటూ లేదు. సిబ్బందికి సరైన అవగాహన అంతకన్నా లేదు. 2021లో ఇండియాలో తౌక్తే, యాస్ తుపాన్లు ఒక విధంగా దేశ ఆర్థిక వ్యవస్థనే చాలా వరకు చిదిమేశాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో సంభవించిన అతి ప్రమాదకరమైన 10 క్లైమేట్ ఈవెంట్స్లో ఈ 2 కూడా ఉన్నాయట. విపరీత ప్రాణనష్టంతో పాటు వీటిలో ఒక్కో తుపాను కారణంగా 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. 2010-21 మధ్య తుపానుల కారణంగా జరిగిన జన నష్టం అంతా ఇంతా కాదు. ఇండియాలో వర్షపాత వివరాలను భారత వాతావరణ శాఖ నమోదు చేస్తే నదీ మట్టాల పెరుగుదలను సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా వేస్తుంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 1600 హైడ్రో మెటీరియలాజికల్ సైట్స్ని నిర్వహిస్తోంది. 20 నదీ బేసిన్లను ఈ సైట్లు కవర్ చేస్తున్నాయి. వరదల గురించి ముందుగా హెచ్చరించడానికి వీటిలో పలు సైట్స్ను వాడుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వంటి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నాయి. 325 స్టేషన్స్లో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పటికప్పుడు హెచ్చరికల్ని జారీ చేస్తోంది. అలర్టుల విషయంలో ఈ సంస్థ గూగుల్తో కూడా టైఅప్ కుదుర్చుకుంది. భారత వాతావరణ శాఖకు రాడార్ నెట్వర్క్ సైతం ఉంది. పిడుగులు, తుపానుల గురించి ముందుగా హెచ్చరించే వ్యవస్థ ఉంది. హైదరాబాద్ సహా 14 నగరాలలో ఫ్లడ్ మెటీరియలాజికల్ కార్యాలయాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఆకస్మిక వరదలు తెచ్చే నష్టం కూడా అపారం.
ఈ కారణంగానే ముందుగా దీన్ని పసిగట్టడానికి సైంటిఫిక్ రీసెర్చ్ అన్నది ముఖ్యమని గత ఏడాది నీతి ఆయోగ్ తన నివేదికలో సూచించింది. ఇక యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్తో టైఅప్ అయి వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ సిస్టమ్ని ఫాలో అవుతోంది. ఈ సిస్టమ్ కింద ఆగ్నేసియా దేశాలకు 6 గంటల నుంచి 24 గంటల ముందుగా వరదలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వవచ్చు. ఈ దేశాల్లో ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. ఇంతటి సిస్టమ్ ఉన్నప్పటికీ మన వ్యవస్థలు 24 గంటల ముందుగానైనా వాతావరణాన్ని అంచనా వేయలేకపోతున్నాయనేది చేదు నిజం. వరదలు, తుపానుల రాకకు కనీసం 48 నుంచి 72 గంటల ముందుగా ఖచ్చితమైన అంచనా వేసేందుకు రోబస్ట్ సిస్టమ్ అన్నది అవసరం. ముంబైలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ అది సరిగా పనిచేయని కారణంగా భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వేలాది ప్రజలు అవస్థలను ఎదుర్కొంటున్నారు. 2021-26 సంవత్సరాలకు గాను ఫ్లడ్ మేనేజ్మెంట్ బోర్డర్ ఏరియా ప్రోగ్రాం కోసం ప్రభుత్వం సుమారు 15,000 కోట్లను కేటాయించింది. ఈ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రాలు వరదల వంటి పరిస్థితుల సందర్భంలో ప్రాణ, ఆస్తి నష్టాల నివారణకు తగిన పథకాలను చేపట్టవచ్చు. ఇండియాలోని నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ 6 కోస్తా రాష్ట్రాలను కవర్ చేస్తోంది. వీటికి 2,059 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కేంద్రం ఓ యాప్ను డెవలప్ చేసింది. ఇది శాటిలైట్ ఇమేజెస్ను మ్యాపుల రూపంలోనూ, టెక్స్ట్ రూపంలో కూడా కన్వర్ట్ చేయగలదు. ప్రధానంగా ఈ యాప్ సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇండియా ఇలాంటి విషయాలలో ఇంతగా అభివృద్ధి సాధించినా సమాచారాన్ని త్వరితగతంగా చేరవేయటానికి అవసరమైన కనెక్టివిటీ వ్యవస్థను డెవలప్ చేయలేకపోయిందని వరదలొచ్చిన ప్రతిసారి తేలిపోతోంది. తుపానుల తీవ్రత పెరగటం, జనాభా పెరుగుదల, చాలామంది ప్రకృతి వైపరీత్యాలు సులువుగా బీభత్సం సృష్టించగల ప్రాంతాలలో నివసించడం వంటి కారణాల వల్ల ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టంలు కూడా సక్రమంగా పనిచేయలేకపోతున్నాయని పలువురు వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. అనేక నగరాలలో డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేకపోవటం, అధికారులకు ప్లానింగ్ అన్నదానిపై సరైన అవగాహన లేకపోవటం వల్ల కూడా నష్టాలు సంభవిస్తున్నాయన్నది వీరి అభిప్రాయం. భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక మంది గల్లంతయ్యారు. ఇంకా ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ జలవిలయంతో తల్లడిల్లిపోతున్నాయి. విదేశాలలో వాతావరణ శాఖలు హిమపాతం పడ్డా, వర్షాలు వచ్చినా ఎప్పటికప్పుడు ముందుగానే ప్రజలను హెచ్చరిస్తున్నాయంటే అందుకు వాటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలే కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. దేశంలో ఏటా ఎక్కడో ఒకచోట ఏదో ఒక విపత్తు ఏర్పడుతూనే ఉంటుంది. ప్రకృతి ప్రకోపానికి గురైనప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తులు నష్టపోతున్నారు. దేశంలో విపత్తు నిర్వహణ కంటే దాని నిర్వహణే ఒక పెద్ద విపత్తు. ఈ వ్యాఖ్యలో కొంత అతిశయోక్తి కనిపించవచ్చు, కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే తీరు చూస్తే ఆ వ్యాఖ్యలు సమంజసమే అనిపిస్తుంది. నిజానికి విపత్తులను ఎదుర్కోవటంలో మన దేశానికి ఎంతో అనుభవం ఉంది. దేశంలో గత 110 సంవత్సరాలలో 90 లక్షలకు పైగా జననష్టం జరిగింది. దేశంలో భూగర్భ, వాతావరణ, జీవ వైవిధ్యం అపారం. దీనికి తోడు హిమాలయ పర్వతాలు భూకంపాలకు నిలయం. దాదాపు 60% భూభాగం భూకంపాలకు గురవుతుంది. 40 మిలియన్ హెక్టార్ల భూమి వరద బారిన పడుతుంది. తూర్పు, దక్షిణ తీర ప్రాంతాలు అంటే దాదాపుగా 8% భూమి తుపానుల వల్ల తరచూ నష్టపోతూ ఉంటాయి. 68% భూభాగం దుర్భిక్షానికి గురవుతోంది. అన్ని రకాల విపత్తుల్ని ఎదుర్కొన్న అనుభవం ఉన్నా, విపత్తు నిర్వహణ పేరుతో ప్రత్యేక యంత్రాంగం ఉన్నా ఫలితాలు మాత్రం అంతంతే. ఇక్కడ పేరుకే సిబ్బంది ఉన్నారు, కానీ మెజార్టీ డిప్యుటేషన్పై వచ్చేవారే. విపత్తు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య చాలా తక్కువ. ప్రపంచ దేశాలలో విపత్తు నిర్వహణ సమర్థంగా చేసి నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తున్నారు. భారత్లో మాత్రం పదే పదే ప్రకృతి విపత్తులు వస్తున్నా సన్నద్ధత స్థాయి ఎక్కడా పెరగటం లేదు. ఎన్నిసార్లు తుపాన్లు వచ్చినా, వరదలు వచ్చినా అదే రకమైన స్పందన కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు యంత్రాంగం కొరతగానే ఉంది. దీంతో బాధితులు తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఎదురు చూడాల్సిన దుస్థితి కనిపిస్తోంది. తరచూ సంభవిస్తున్న వైపరీత్యాలు దేశంలో పరిమితంగా ఉన్న వనరులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. విపత్తు పరిశోధనా కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత దశాబ్దంలో దేశం వివిధ విపత్తుల వల్ల $24 బిలియన్ నష్టపోయింది. ఇందులో వరదల వల్ల $17 బిలియన్, భూకంపాల వల్ల $4.5 బిలియన్, దుర్భిక్షం వల్ల $1.5 బిలియన్ నష్టం జరిగింది. దేశంలో దాదాపు ప్రతి ఏటా కరువులు, వరదలు సంభవిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విపత్తు నిర్వహణ ఏమాత్రం మెరుగుపడలేదు. కనీసం మహానగరాలలో కూడా విపత్తు నిర్వహణ పటిష్టంగా లేకపోవటం దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది. వరదలు, తుఫాన్ల వంటి విపత్తుల్ని ముందస్తుగా అంచనా వేయొచ్చు. అంచనాల్లో విఫలమైన కనీసం విపత్తు నిర్వహణతో డ్యామేజ్ కంట్రోల్ చేయొచ్చు. విపత్తు నిర్వహణ ఎలా చేయాలో ఏమిటో కమిటీలు వేసుకుని మరీ విధి విధానాలు రూపొందించుకున్నాం. కానీ ఆచరణ మాత్రం శూన్యం.
విపత్తు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి అప్రమత్తంగా ఉండటమే సంసిద్ధత. కొన్ని రకాలైన విపత్తులు సంభవించినప్పుడు ఎలాంటి ప్రమాద సూచికలు కనపడకపోవచ్చు. అందుబాటులో ఉన్న పరిమిత సాధనాలు ఉపయోగించుకుని ప్రమాదం నుంచి బయటపడటం, విపత్తు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చేపట్టే చర్యలే ఉపశమన చర్యలు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించడం, విపత్తుకు గురైన వారిని తక్షణం ఆదుకుని వారి అవసరాలను తీర్చడమే సహాయక చర్యలు. తిండి, వస్త్రాలు, తాత్కాలిక వసతి, వైద్యం మొదలైన చర్యలు. ఆస్తిపాస్తులు కోల్పోయిన బాధితులకు రుణ సహాయాన్ని అందించటం, ప్రత్యామ్నాయ వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడమే పునరావాసం. విపత్తు నిర్వహణపై తగిన సూచనలు చేయాలని కేంద్రం 1999లో కేసీ పంత్ కమిటీని నియమించింది. ఆ కమిటీ కొన్ని కీలక సూచనలు చేసింది. విపత్తు నిర్వహణకు సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాలని సూచించింది. విపత్తు నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 10% ప్రణాళికా నిధులు కేటాయించాలని చెప్పింది. భూకంపాలు సంభవించే పట్టణ ప్రాంతాలలో పటిష్ట నిర్మాణాలకు ప్రమాణాలు రూపొందించాలని సిఫార్సు చేసింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సిఫార్సుల్ని సక్రమంగా అమలు చేయలేదు. అయితే 2005లో కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును ఆమోదించింది. చట్టరూపాన్ని సంతరించుకున్న ఈ విధానం ప్రకారం జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహణా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. విపత్తు నిర్వహణకు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ శిక్షణ, పరిశోధనను ప్రోత్సహించటానికి జాతీయ విపత్తు నిర్వహణ పరిశోధనా వ్యవస్థ ఏర్పాటు చేశారు. విపత్తులు సంభవించినప్పుడు తక్షణ చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు స్పందన బలగాన్ని ఏర్పాటు చేశారు. వీటికి తోడు జాతీయ అగ్నిమాపక కళాశాల, జాతీయ పౌరరక్షణ కళాశాలను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విపత్తు నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయటానికి కొన్ని పథకాలు కూడా అమలు చేస్తోంది. రాష్ట్ర విపత్తు స్పందన నిధి ఏర్పాటైంది. విపత్తు స్పందన సామర్థ్యం పెంపుదలకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ యంత్రాంగంలో పనిచేసే ఉద్యోగులకు తగిన తర్ఫీదునిచ్చి ప్రావీణ్యాన్ని మెరుగుపరచడానికి నిధులు సమకూర్చారు. అగ్నిమాపక సేవల పునరుద్ధరణ, పౌర రక్షణ పునరుద్ధరణకు పెద్దపీట వేశారు. కానీ ఇవన్నీ సాధారణ సమయాలలో గొప్పగా కనిపిస్తాయి. తీరా విపత్తులు వచ్చే సమయానికి ఈ యంత్రాంగం అడ్రస్ ఉండదు. ఎక్కడలేని కారణాలన్నీ చెబుతారు. భారీ పాలనా యంత్రాంగాన్ని రూపొందించినప్పటికీ, వేల కోట్ల రూపాయలు ఏటా ఖర్చు చేస్తున్నప్పటికీ విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి పెద్ద, చిన్న విపత్తులన్నీ మానవ తప్పిదాల వల్లే సంభవిస్తున్నాయని ఒప్పుకోక తప్పదు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ లోయలో సంభవించిన జలప్రళయం చాలా వరకు మానవ తప్పిదమే. దీనికి తోడు విపత్తు నివారణ సంభవిస్తే దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించటానికి తగిన సాధనా సంపత్తి లేకపోవటం, ఒకవేళ ఉన్నా దాన్ని సకాలంలో వినియోగించే స్థితిలో పాలనా యంత్రాంగం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొకరు తప్పుపట్టుకుంటూ వేల మంది ప్రజల ఆహుతికి, వేల కోట్ల ఆస్తి నష్టానికి కారణమయ్యారు. ఉత్తరాఖండ్ వరదలే కాదు, దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించినా ఇదే వరుస. పౌరరక్షణ వ్యవస్థ ఏర్పాటైనప్పటికీ అది ప్రజలకు తగిన అవగాహన కల్పించడంలో, శిక్షణ ఇవ్వటంలో విజయవంతమైనట్టు కనిపించడం లేదు. సంక్షోభ సమయంలో తాను ఎలా స్పందించాలనే విషయంలో సగటు పౌరునికి తగిన శిక్షణ లేదు. పాఠశాల స్థాయిలో విపత్తు నిర్వహణ పాఠ్యాంశంగా చేర్చినప్పటికీ బోధనలో దానికి తగిన ప్రాధాన్యత కొరవడింది. దీనికి తోడు కేంద్ర, రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం లేదు. విపత్తు నిర్వహణ సరిగ్గా లేకపోతే దేశ భద్రతకు విఘాతం కలుగుతుంది. అది మన ఉనికికే ప్రమాదం. విభేదాలు పక్కన పెట్టి సంఘటితంగా స్పందించినప్పుడే విపత్తు నివారణ, విపత్తు సంభవిస్తే ఉపశమన చర్యలు, సకాలంలో సహాయం, పునరావాసం వీలవుతుంది. లేకపోతే ఎన్నాళ్లైనా ఇలా భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు తప్పదనేది నిపుణులు చెప్పే మాట. ఇప్పటికైనా 150 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత్ వాతావరణ శాఖ నిద్ర మేలుకోవాలి. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని ముందస్తు అంచనాలు వేయటంలో ఖచ్చితత్వం పెంచుకోవాలి. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విపత్తు నిర్వహణను సీరియస్గా తీసుకోవాలి. సంబంధిత యంత్రాంగాన్ని పటిష్టపరచాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కొంచెం ఈ వాతావరణ విపత్తులు తాలూకు మూలాన వచ్చాయి వీటిలన్నింటినీ కొంచెం జాగ్రత్తగా క్రోడీకరించుకుని వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ బాగా చేసి ఉంటే బాగుండేది. ప్రకృతి విపత్తుల కారణంగా జరిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించటం ప్రభుత్వాల బాధ్యతని గుర్తించాలి. అదేదో సహజ పరిణామంగా తీసుకునే అలవాటు మానుకోవాలి. ప్రభుత్వాలు కూడా విపత్తు నిర్వహణ విషయంలో మెరుగవ్వాలి. సహాయక చర్యల విషయంలో వేగం పెంచాలి. సత్వర స్పందన సమయాన్ని బాగా తగ్గించాలి.